సందీప్ కడియం. 28వ తారీఖు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు చాలా వరకు చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు, నర్వస్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏం చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో తయారు చేశాను. నేను చెప్పే టాపిక్ చదివితే అట్లీస్ట్ 65 to 70 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయని నేను డెఫినెట్గా చెప్తున్నానండి. ఫస్ట్ ఎన్టీపీసీలో మనకి అర్థమెటిక్ రీజనింగ్లో టోటల్ 60 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ ఎన్నో రోజులు లేదు, జస్ట్ 8 days ఉంది కాబట్టి ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ మళ్ళీ రివిజన్ చేయండి. అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 60 మార్క్స్ కాబట్టి మోర్ దాన్ 50% కాబట్టి 60 మార్క్స్ వీటినంగా వస్తుంది కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాతకి జనరల్ సైన్స్లో మళ్ళీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్నా బయాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే బయాలజీ నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ 5 మార్క్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి బయాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మీకు టైం ఉంటే. తర్వాతకి కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా 10 మార్క్స్ ఉంటాయి. ఆగమయ్యి అంత కరెంట్ అఫైర్స్ అంతా చదువుకుంటే అందులో ఇంపార్టెంట్ ఉంటాయి, బడ్జెట్కి సంబంధించినవి. నెక్స్ట్ కరోనా వైరస్ మీద అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటి స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. ఇలా ఇంపార్టెంట్ టాపిక్ చూసుకొని అవే చదవండి. కరెంట్ అఫైర్స్ అనగానే మొత్తం అవన్నీ చదవకుండా మీకు ఇంపార్టెంట్ అనేవి చాలా చదవండి. కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా 10 మార్క్స్ నుంచి 8 నుంచి 10 మార్క్స్ వస్తుంటాయి. తర్వాతకి అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు తెలుసు: యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్, ప్రాబ్లమ్ అండ్ ట్రైన్స్, ఓషన్ స్ట్రీమ్స్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, మెన్సురేషన్ ఆల్జీబ్రా. ఖచ్చితంగా మెన్సురేషన్ ఆల్జీబ్రా బేసిక్ టాపిక్స్ బేసిక్ నుంచి హార్డ్ వర్క్ నేర్చుకోండి. ఎందుకంటే మెన్సురేషన్ ఆల్జీబ్రా నుంచి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని వదిలిపెట్టకండి. మెన్సురేషన్ ఆల్జీబ్రా. నెక్స్ట్ రీజనింగ్లో క్యాలెండర్ అండ్ క్లాక్, ఈ 2 మేజర్ టాపిక్స్ అండి. క్యాలెండర్ అండ్ క్లాక్, ఇదొకటి డేటా సఫిషియన్సీ. ఈ డేటా సఫిషియన్సీ నుంచి అట్లీస్ట్ 3 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా సిలాజిజం నుంచి 2 మార్క్స్ అడుగుతారు కాబట్టి సిలాజిజం కూడా ఖచ్చితంగా చేసుకుని వెళ్ళండి ఎగ్జామ్ వాళ్ళకి. నెక్స్ట్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళు, అంటే 28వ తారీఖు ఎగ్జామ్ ఉన్న వాళ్ళ కోసం నేను తయారు చేసిన వీడియో అండి. ఖచ్చితంగా వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ వీటి మీదనే మోస్ట్ ఆఫ్ టైం వీటి మీదనే కేటాయించండి. అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మీకు ఎంతో టైం లేదు, జస్ట్ 8 days ఉంది కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా నేను చెప్పిన టాపిక్ చదివితే 65 to 70 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద బెస్ట్. ఎవరికైతే 28th ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, మంచిగా రాయండి. మళ్ళీ ఒక విషయం మర్చిపోయానండి, స్టాటిస్టిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎందుకంటే ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. మెయిన్గా స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఈ మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ మించి ఎవ్వడూ చేయడు కాబట్టి స్టాటిస్టిక్స్ చేయండి. దాని నుంచి ఈ 2 చేయండి, స్టాండర్డ్ డీవియేషన్ ఒకటి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. అండ్ ప్రీవియస్ పేపర్స్ అట్లీస్ట్ 10 చేసుకొని వెళ్ళండి. ఏ విధంగా అడుగుతున్నాడో మీకు అర్థమవుతుంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ 2016 మనకి అవైలబుల్గా ఉన్నాయి, చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.